హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజైతే నేను స్నాక్స్ కోసం అటుకులు చుడవ చేస్తున్నాను. ముందుగా పెద్ద మందపాటి గిన్నె తీసుకొని అందులోకి మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 గరిటెల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు బాగా వేగనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి పచ్చిమిరపకాయలను. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత మనకు ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చు. పుట్నాలను ఒక గిన్నె వరకు వేసుకోవచ్చు, చిన్న గిన్నె వరకు వేసుకుంటున్నాను నేనైతే. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలవనివ్వాలన్నమాట. ఇదంతా వేగిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇక్కడ ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాలు అయితే వేయట్లేదండి. ఇలా అన్నీ వేసిన తర్వాత అటుకులు, పేపర్ అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకులు వేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలవాలి. కలిపిన తర్వాత అటుకులు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనకు చుడవ రెడీ అయిపోతుందండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి, ఈజీ కూడా ప్రాసెస్ అండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది చేసుకోవడం. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకు కూడా స్నాక్స్ లాగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తినేస్తారు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా రకాల స్నాక్స్ కూడా ఉన్నాయి. చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయిందండి అటుకులు చుడవ. నేనైతే ఇలా చేస్తాను, మీరే ఎలా చేస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.